హైదరాబాద్కు 3 హైస్పీడ్ రైళ్లు 15 గంటల ప్రయాణం ఇకపై 3.5 గంటల్లోనే. 7 హైస్పీడ్ రైల్ కారిడార్లో 3 హైదరాబాద్ నుంచే ప్రారంభం. హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ ముంబై ప్రాజెక్టులు 350 కిలోమీటర్ల వేగాన్ని తట్టుకునేలా హైస్పీడ్ కారిడార్ రైల్ ప్రాజెక్టులు డిజైన్, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రవాణా వ్యవస్థ ఆధునీకరణకు కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా పెద్దపీట వేస్తుంది. ఇదే క్రమంలో తాజా బడ్జెట్లో ప్రకటించిన హైస్పీడ్ రైళ్ల ప్రాజెక్టులో రాష్ట్రం కీలకంగా మారనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన 7 హైస్పీడ్ రైళ్ల కారిడార్లో హైదరాబాద్ కేంద్ర బిందువుగా మారనుంది. 3 ఇక్కడి నుంచే ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, పూణే నగరాలకు ఈ ప్రాజెక్టులు చేపట్టనున్నారు. ఇవి కార్యరూపం దాల్చితే రవాణా ఆధారిత అభివృద్ధి పరుగులు పెట్టే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని నగరాలు, పట్టణాల మధ్య రాకపోకలు వేగవంతం కానున్నాయి. హైస్పీడ్ రైలుతో 3 గంటల్లోనే ప్రయాణం. దేశంలోని వేగవంతమైన రైలు ప్రయాణం కోసం రాజధాని, శతాబ్ది, తాజాగా వందే భారత్ రైలు వచ్చాయి. వందే భారత్ సీటింగ్ రైళ్ల గరిష్ట వేగం 150 కిలోమీటర్లు కాగా, త్వరలో ప్రవేశపెట్టనున్న స్లీపర్ రైలు ఇటీవల ట్రయల్ రన్ నిర్వహించగా 180 కిలోమీటర్ల వేగం అందుకుంది. దేశ రైలు చరిత్రలోనే ఇదే అత్యాధునిక వేగం. హైస్పీడ్ కారిడార్ రైలు ప్రాజెక్టులను 350 కిలోమీటర్ల వేగాన్ని తట్టుకునేలా డిజైన్ చేస్తున్నప్పటికీ ఆపరేషనల్ స్పీడ్ను గంటకు 320 కిలోమీటర్లుగా నిర్ణయించారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, పూణే నగరాలకు రైల్లో చేరుకునేందుకు 12 నుంచి 15 గంటల సమయం పడుతుండగా, హైస్పీడ్ కారిడార్ కార్యరూపం దాల్స్తే 3 నుంచి 3.5 గంటల్లోనే చేరుకోవచ్చు. అయితే హైస్పీడ్ కారిడార్లో గరిష్ట వేగం 350 కిలోమీటర్ల వేగం ఉన్నప్పటికీ మలుపులు, స్టాపేజ్ల వంటి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే సగటు వేగం 200 నుంచి 250 కిలోమీటర్ల మధ్య ఉండే అవకాశాలు ఉన్నాయనేసి రైల్వే అధికారులు చెప్తున్నారు. అలాగే హైదరాబాద్కు 3 హైస్పీడ్ రైళ్లు ఇకపై 15 గంటల ప్రయాణం కూడా 3.5 గంటల్లోనే చేరుకునే అవకాశం. వీటికి ప్రత్యేక రైల్వే లైన్లు ఏర్పాటు. బుల్లెట్ రైళ్లు అనగానే మహానగరాల్లోనే ఆగుతాయన్న భావన ఉంది. ఈ ప్రాజెక్టులో చిన్న నగరాలు, జిల్లా కేంద్రాలు, పట్టణాల్లోనూ స్టాపేజ్లను గుర్తించారు. రాష్ట్రంలోని నార్కెట్పల్లి, వనపర్తి రోడ్, శంషాబాద్ వంటి పట్టణాలు మరియు సూర్యాపేట, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లా కేంద్రాల్లో హైస్పీడ్ రైళ్లు ఆగనున్నాయి. ఏపీలో చీరాల, కావలి, గూడూరు వంటి పట్టణాల్లోనూ స్టేషన్లు నిర్మించనున్నారు. హైస్పీడ్ కారిడార్ పూర్తిగా గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్. ప్రస్తుత రైల్వే లైన్లతో సంబంధం లేకుండా కేవలం వీటి కోసమే కొత్త రైల్వే ట్రాక్ నిర్మించనున్నారు. పశువులు, జంతువులు అడ్డు రాకుండా ఫెన్సింగ్ వంటి రక్షణ ఏర్పాట్లను కూడా చేస్తారు. ఘాట్ ప్రాంతం ఉండడంతో ప్రత్యేక ప్రాజెక్టులు చేపడుతున్నారు. హైదరాబాద్ ముంబై హైస్పీడ్ కారిడార్ సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను ఇప్పటికే రైల్వే బోర్డుకు సమర్పించారు. అయితే తాజా కేంద్ర బడ్జెట్లో హైదరాబాద్ పూణే ముంబై పేరిట 2 హైస్పీడ్ కారిడార్లుగా విభజించింది. ముంబై, పూణే మధ్య ఘాట్ ప్రాంతం ఉండడంతో ప్రత్యేక ప్రాజెక్టుగా చేపడుతున్నట్లు సమాచారం. ఇక హైదరాబాద్ చెన్నై అలైన్మెంట్ ను శంషాబాద్, నార్కెట్పల్లి, సూర్యాపేట, ఖమ్మం నుంచి ఏపీలోని అమరావతి మీదుగా రైల్వే శాఖ ప్రతిపాదించింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఫ్యూచర్ సిటీ, మిర్యాలగూడ ప్రాంతం నుంచి అమరావతి వైపు ప్రతిపాదించింది. వీటిపై స్పష్టత ఇంకా రావాల్సి ఉంటుంది. అలాగే హైస్పీడ్ కారిడార్ డిపిఆర్ అప్పగింతపై రైల్వే బోర్డుకు డిపిఆర్ సమర్పించేందుకు ఈ నెలాఖరు వరకు సమయం ఉంది. హైదరాబాద్ బెంగళూరు మార్గంలో శంషాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్ మీదుగా రైల్వే శాఖ హైస్పీడ్ కారిడార్ ను ప్రతిపాదించింది. మన్ననూరు, శ్రీశైలం మార్గంలో చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించినప్పటికీ ఈ మధ్యలో పెద్ద పట్టణాలు, నగరాలు లేకపోవడంతో పాటు టైగర్ రిజర్వ్ ఉండడంతో మహబూబ్నగర్ మీదుగా అలైన్మెంట్ ఖరారు కానున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు డిపిఆర్ సమర్పించేందుకు సైతం మార్చి నెలాఖరు వరకు సమయం ఉంది. ఈ ప్రాజెక్టులతో భారీ ఉపాధి అవకాశాలు కలుగుతాయనేసి కేంద్రం ఆలోచిస్తుంది. తాజా ప్రాజెక్టులతో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై వంటి మెట్రో నగరాలతో పాటు మధ్యలోని నగరాలను వేగవంతమైన కనెక్టివిటీ అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్టులతో భారీగా ఉపాధి అవకాశాలు రానుండగా, భూసేకరణ చిక్కులు, లక్షల కోట్ల వ్యయం వంటి అంశాల నేపథ్యంలో పూర్తయ్యేందుకు చాలా ఏళ్లు పట్టే అవకాశం ఉంది. హైస్పీడ్ కారిడార్లకు భారీ వ్యయం కానుండగా పూర్తిగా ఏసీ కోచ్లే ఉంటాయి. ఈ రైళ్ల టికెట్ ధరలు సైతం భారీగానే ఉండే అవకాశం ఉందనేసి రైల్వే అధికారులు, రైల్వే విశ్లేషకులు చెప్తున్నారు.